హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా 2026కి మనం ఎంట్రీ అయ్యాక 2025లో భారత క్రికెట్లో అత్యధికంగా విజయ శాతం ఎక్కువ ఉండి చాలా బెనిఫిట్స్ టీమిండియాకి ఇచ్చింది 2025లో వన్డే క్రికెట్. అక్కడ మనము ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడము, సిరీస్లన్నీ గెలుచుకుంటూ రావడము, విజయాల పర్సంటేజ్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా జరిగాయి. మనకు నిజంగా 2025లో ముఖ్యంగా భారత జట్టుకి ఒక వెలుగుని వెలిగించింది వన్డే క్రికెట్. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే మనము ప్రాక్టీస్ గా తీసుకునే విధంగా మొదట సిరీస్ బీజీటీ తర్వాత బీజీటీలో ఓటమి తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ మొదలెట్టామో అక్కడి నుంచి విజయ పరంపర కొనసాగుతూ వచ్చింది భారత జట్టుది. అక్కడ క్లీన్ స్వీప్ చేశాం. ఇంగ్లాండ్ ని 3-0తో ఓడించాం వన్డేస్ లో. 3-0తో ఓడించిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిబ్రవరి ఆ టైంలో ఎంట్రీ అయ్యాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంట్రీ అయిన తర్వాత రోహిత్ శర్మ తన బ్యాటింగ్ అప్రోచ్ తో T20 సిరీస్ లో ఎలాగ అయితే ఆడాడో T20 వరల్డ్ కప్ లో అంతకంటే సూపర్ గా కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో తన యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ తప్ప. ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన అసలైన యాంకర్ రోల్ ఆడుతూ ఎలా ఆడాలి అనేది చూపించాడు. దానికి ముందు ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది లేకుండా న్యూజిలాండ్ మీద ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. అక్కడ మొదటి అడుగు ఇంగ్లాండ్ తో క్లీన్ స్వీప్ చేశాం వన్డేలో. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ సాధించాం. మంచి విక్టరీ అని చెప్పొచ్చు. చాలా మంచి విక్టరీ. ఎందుకంటే మనకు ఐసీసీ ఈవెంట్స్ లో ట్రోఫీలు లేవు అని బాధపడుతున్న టైంలో వరుసగా T20 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు రోహిత్ శర్మ కెప్టెన్సీ. వన్డేలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అది. అక్కడ ఎప్పుడైతే న్యూజిలాండ్ మీద మనం ట్రోఫీ గెలిచామో అక్కడ విరాట్ కోహ్లీ ఫైనల్లో బాగా ఆడాడు, అయ్యర్ బాగా ఆడాడు, రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అన్ని ఆ సిరీస్ లో మొత్తం కూడా బాగా ఆడాడు. ఇక మిగతా బ్యాటర్స్ రాహుల్ వీళ్ళందరూ కూడా రాణిస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో చక్కగా వెళ్ళింది 2025 మనకి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనం ఆస్ట్రేలియాకి వెళ్ళాం. ఆస్ట్రేలియాలో 2-1తో అక్కడ మాత్రం మనం ఒక ఓటమిని అయితే చదివిస్తాం. సిరీస్ ఓటమి ఒకే ఒక సిరీస్ మనము మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీతో కలిపి ఒక 4 సిరీస్లు మాత్రమే ఆడాం 2025లో. ఆ 4 సిరీస్ లో ఒక్క సిరీస్ ఓడిపోయాం. అది ఆస్ట్రేలియాలో చిన్న చిన్న మిస్టేక్లు చేయడం వల్లే లాస్ట్ వరకు వచ్చి ఆ వన్డే మ్యాచెస్ ఓడిపోయాం. ఇక ఆ తర్వాత మళ్ళీ హోమ్ గ్రౌండ్స్ లో ఇండియాలో ఆడిన సౌత్ ఆఫ్రికా సిరీస్ ని 2-1తో సాధించాం. ఇక్కడ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు టెస్టులో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ఆడిన తర్వాత ఆ వన్డే సిరీస్ లో ఎప్పుడైతే రోహిత్ శర్మ ఒక అద్భుతమైన సెంచరీ, అదేవిధంగా ఒక 70, మళ్ళీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నుంచి ఒక సెంచరీ, వీళ్ళు కమ్బ్యాక్ ఇవ్వడం, ఇద్దరు కూడా సెంచరీలు కొట్టడం, ఇద్దరు వన్డే ఫార్మాట్ లో నెంబర్ 1, నెంబర్ 2తో వాళ్ళిద్దరు కూడా ఇయర్ ఎండింగ్ ని ఫినిష్ చేయడం. రోహిత్ శర్మ వన్డే బ్యాట్స్మెన్ లిస్ట్ లో నెంబర్ 1 గా, అదేవిధంగా విరాట్ కోహ్లీ నెంబర్ 2 గా ఇద్దరు ఫినిష్ చేశారు. ఇద్దరు కూడా సీనియర్స్. వైట్ బాల్ క్రికెట్ మాత్రమే కొనసాగుతున్నారు, అది కేవలం వన్డే క్రికెట్ లోనే కొనసాగుతున్నారు. ఈ వన్డే విజయ పరంపరని 2025లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక అద్భుతంగా ఫినిష్ చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా 2026లోకి వాళ్ళ ఎంట్రీ అనేది సూపర్ గా ఉండబోతుంది. 2026లో న్యూజిలాండ్ తో జరగబోయే జనవరి 11 నుంచి జరగబోయే వన్డే సిరీస్ లో మళ్ళీ వాళ్ళ ఒక ఆరంభమైనది మొదలవుతుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కి మేము ఉండాలా లేదా అనేది ఇక్కడ చర్చలు జరుగుతున్నప్పటికీ వాళ్ళ యొక్క ఫామ్, వాళ్ళు ఆడుతున్న విధానం చూస్తే మాత్రం వాళ్ళు వరల్డ్ కప్ వరకు ఖచ్చితంగా ఆడతారు, దాంట్లో డౌటే లేదు. బట్ 2025లో మనకి వైట్ బాల్ క్రికెట్ లో వన్డే క్రికెట్ అనేది భారత్ ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ, ఇంగ్లాండ్ తో సిరీస్ విక్టరీ, ఆస్ట్రేలియాతో ఒక్క చోట ఇబ్బంది పడ్డాం. తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ గెలిచాం. మొత్తం 14 వన్డేస్ ఆడితే దాంట్లో మనం 11 వన్డేస్ విక్టరీ సాధించాం. కేవలం 3 వన్డేస్ మ్యాచ్. ఆ 3 వన్డేస్ ఒకటి సౌత్ ఆఫ్రికా మీద, ఇంకొకటి 2 ఆస్ట్రేలియా మీద ఓడిపోయాం. ఆ 3 వన్డేలు తప్ప మిగతా వన్డేలు అన్ని గెలుచుకుంటూ వచ్చాం. ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు మనకు ఓటం అంటూ లేదు. ఫైనల్ న్యూజిలాండ్ తో మ్యాచ్ వరకు కూడా అన్ని మ్యాచెస్
క్లీన్ గా విక్టరీ సాధిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. వన్‌డే ఫార్మాట్ లో 2025 అనేది భారత్ కి అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. తక్కువ మ్యాచ్లు ఆడినప్పటికీ ఎక్కువ విజయ శాతంతో, ఎక్కువ ఆనందంతో 2025 ని వన్‌డే ఫార్మాట్ లో శుభ్రంగా వైట్ బాల్ క్రికెట్ లో వన్‌డే ఫార్మాట్ లో ముగించామని చెప్పొచ్చు. 2026 ని న్యూజిలాండ్ తో వన్‌డే సిరీస్ తో విక్టరీతో మొదలెడతామా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా వన్‌డే క్రికెట్ లో? మరి సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రోకో జోడీ ఏం చేస్తుందనేది మరి ఈ 2026 లో కూడా మనకు అన్ని మంచి విజయాలు కలగాలని కోరుకుందాం.